జననాట్య మండలి సభ్యురాలైన మావోయిస్టు భూతం అరుణ అలియాస్ అన్నపూర్ణను గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం రావలాపురంలో అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు. విప్లవ సాహిత్యాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మావోయిస్టు భూతం అరుణ అలియాస్ అన్నపూర్ణ అలియాస్ పద్మ అలియాస్ సుగుణను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పిడుగురాళ్ల మండలం జులకల్లు గ్రామానికి చెందిన ఈమె 10వ తరగతి తర్వాత మావోయిస్టుల దళంలో చేరినట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపారు. అరుణ అలియాస్ అన్నపూర్ణపై పలు కేసులున్నాయని 5 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించినట్లు ఎస్పీ చెప్పారు. ఆరోగ్యం బాగలేకపోవడంతో తుళ్లూరులో తన చెల్లెల్లి వద్దే ఉంటుందని వచ్చానని అన్నపూర్ణ తెలిపింది. లొంగిపోవాలన్న ఆలోచన తనకు లేదని ఆమె స్పష్టం చేసింది. రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ప్రజలకు ఎప్పుడూ విప్లవం అవసరం ఉంటుందని, పార్టీ కూడా దానికోసమే పనిచేస్తుందని అన్నపూర్ణ అభిప్రాయపడింది. విప్లవం మీద తనకు నమ్మకం ఉందని తెలిపింది. ఈమె 88లో తన 10th క్లాస్ అయిపోగానే విప్లవ సాహిత్యానికి, విప్లవ పాటలకు ఆకర్షితురాలై అప్పటి నుంచి ఉద్యమం పట్ల క్లోజ్గా మూవ్ అవుతూ 93 నుంచి యూజీ అయింది. జననాట్య మండలిలో సభ్యురాలుగా ఉంటూ సో ఆర్కే డప్పు రమేష్ వీళ్ళతోటి బాగా క్లోజ్గా మూవ్ అయి విప్లవ సాహిత్యాన్ని బాగా వంట పట్టించుకున్న ఆమె. ఈమె మీద 5 లక్షల దాకా రివార్డు ఉంది. అలాగే ఈమె పలు కేసుల్లో పాల్గొని ఉంది. విప్లవం అనేది ప్రజల ఆకాంక్ష, ఒక పార్టీ కోరుకునేది కాదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ వేరే స్టేట్స్లో కూడా విప్లవం తెచ్చుకోవాలనేది ప్రజల ఆకాంక్ష. దానికోసమే పార్టీ కూడా పనిచేస్తుంది. అదే గోలు విప్లవం తీసుకురావడమే, ప్రజల్లో మార్పు తీసుకురావడం. ప్రజల్లోనే